నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. ఇవాళ మనము ఈ 2023లో జరిగిన స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ మన ఇండియాలో. అండ్ 2023లో చాలా స్కామ్స్ అయినాయి మన ఇండియాలో. అండ్ మెయిన్లీ నేను కవర్ చేసిన స్కామ్స్ అయితే ఆన్లైన్ డేటింగ్ స్కామ్, ఇంకా ఆఫ్లైన్లో జరిగిన స్కామ్స్ అండ్ డీప్ ఫేక్ స్కామ్స్, అట్లా కొన్ని కవర్ చేసినాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మనం ఆఫ్లైన్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్లైన్లో ఎట్లా అంటే, ఈ పలానా స్కామ్కి పేరేం లేదు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. మీరు ఒక మెట్రో స్టేషన్ కిందనో లేకపోతే ఒక బస్ స్టాండ్ దగ్గరనో నిల్చున్నారు. మీ ఫ్రెండ్ కోసమో లేకపోతే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. అబ్బా, ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఏమని, నాకు ఒక 100 రూపీస్ to 100 రూపీస్ కావాలి, నేను మీకు తర్వాత ఇస్తాను. మీరు వాళ్ళని చూసి ఏమనుకుంటారు, అరే ఈ వ్యక్తి మస్తు పరిశాలు ఉన్నాడు అనుకుంటే, నేను ఇంటికి పోవాలి, కొంచెం చూడటానికి కూడా బాగున్నాడు అని, సరే పోతే పోయింది 100 200 అని ఇచ్చేస్తాం. ఇచ్చేసినాక మళ్ళీ పైసలు రిటర్న్ రావు. అది ఎటు పోయింది అంటే పోతుంది. ఇది ఒక స్కామ్. ఇంకోటి బాబాల స్కామ్. ఎట్లా అంటే, వాళ్ళు మీరు రోడ్ మధ్యలో ర్యాండమ్గా నడుచుకుంటూ పోతే వాళ్ళు మిమ్మల్ని సడన్గా ఆపి ఒకసారి మీ చేయి చూపించండి, మీ జాతకంలో దోషం ఉంది అది ఇది అని చెప్పి మిమ్మల్ని మాటల్లో పెట్టేస్తారు. మాటల్లో పెట్టేసి ఇంకా దోషం అనేసరికి మనకు భయం అవుతుంది. మనమంతా పరిశాన్ అయిపోతాం. ఎట్లా అంటే, అరే మనకేమో నిజంగా దోషం ఉందని వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తాం మనం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కామ్. ఇంకోటి ఇది ఎడ్యుకేషన్ స్కామ్ అని అనను, కానీ ఈ పాయింట్ అనేది నాకు నిజంగా టూ మచ్ అనిపించింది. అండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎంత స్ట్రిక్ట్ అయినా సరే అబ్బాయి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఐడి కార్డ్ లేకపోతే కాలేజ్ లోపలికి రానియరు. అది విన్నా కానీ ఐడి కార్డ్ మెడల్లో లేకపోతే అండ్ నెక్లో ఈ మెడల్లో లేకపోతే 1000 రూపీస్ ఫైన్ అంట ఒక పలానా ఇంజనీరింగ్ కాలేజ్లో. అది నిజంగా నాకు టూ మచ్ అనిపించింది. అండ్ మళ్ళా కొన్ని కాలేజెస్ ఏమో సెమిస్టర్ అనే పేరుతోని చాలా ఎక్కువ ఫీజెస్ లూట్ చేస్తున్నాయి. సెమిస్టర్ అనే పేరుతోని లేకపోతే సప్లీ అనే పేరుతోని. అండ్ ఇప్పుడు మనము ఆన్లైన్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ స్కామ్స్ అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ డేటింగ్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ డేటింగ్ స్కామ్స్లో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. ఒక పలానా అబ్బాయి అమ్మాయి బంబుల్ అనే యాప్లో మ్యాచ్ అయ్యింది వాళ్ళిద్దరికి. ఆ అమ్మాయి ఏమంటుంది ఆ అబ్బాయితోని, ఈ రెస్టారెంట్లో కలుద్దామంటే ఆ అబ్బాయి కూడా ఓకే అని వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్లో కలుసుకొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటారు, తింటారు, అంత బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి ఏమంటుంది, బిల్లు వచ్చినాక ఆ అమ్మాయి ఇట్లా అంటుంది, నువ్వు బిల్లు కట్టేసి నేను ఇప్పుడు వాష్రూమ్ పోయి వస్తా అంటుంది. బిల్లు వచ్చినాక ఆ అబ్బాయి మస్తు పరిశాన్ అయిపోతాడు. పరిశాన్ అయిపోయి బేసన్ అవుతాడు. అరే ఇంతగానో ఇట్లా కట్టాలి అని ఇక కట్టేస్తాడు ఎట్లనో అట్లా. ఆ అమ్మాయి ఎటు పోయిందో అటే అవుతుంది. ఆ అమ్మాయికి ఫోన్ ఇస్తే ఫోన్ లేకపోతే సోషల్ మీడియాలో అన్నిట్లో బ్లాక్ చేసేస్తుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కామ్. అండ్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, అమ్మాయిలు ఇట్లా చేస్తారని కాదు, అబ్బాయిలు చేస్తారని కాదు. అబ్బాయిలు అమ్మాయిలు డేటింగ్ యాప్స్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్త అమ్మా, ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు. అండ్ నెక్స్ట్ డీప్ ఫేక్ స్కామ్. డీప్ ఫేక్ స్కామ్ అంటే ఎట్లా అంటే, మీ ఫేస్ మీ వాయిస్ రెండింటిని వాడుకొని మిమ్మల్ని బదలాం చెప్తారు ఈ స్కామర్స్. ఎట్లా అంటే, డీప్ ఫేక్ అనేది ఒక ఏఐ. సో మీ ఫేస్ కానీ మీ వాయిస్తో మాట్లాడి నాకు ఇట్లా ఎమర్జెన్సీ ఉంది, నాకు కొంచెం డబ్బులు కావాలి అని మీ క్లోజ్ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఫోన్ చేసో లేకపోతే మెసేజ్ చేసో వాళ్ళు ఇలా స్కామ్ చేసి వాళ్ళు డబ్బులు దొబ్బేస్తారు. ఈ స్కామ్లో మీరు ఇరుక్కుంటారు. ఈ డీప్ ఫేక్ స్కామ్స్ అనేది రీసెంట్గా
ఒక పెద్ద సెలబ్రిటీకి కూడా ఎఫెక్ట్ అయ్యింది. అండ్ కొంచెం ఏఐ వాడేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి మరి, కొంచెం జాగ్రత్త. అండ్ నెక్స్ట్ పార్ట్ టైం స్కామ్స్. పార్ట్ టైం స్కామ్స్ ఎట్లా అంటే వీళ్ళు మెయిన్లీ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ని ఇంకా హౌస్ వైఫ్ వీళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఎట్లా అంటే ఒక ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది, పార్ట్ టైం కావాలా అని. మనం ఏం చేస్తాం, అరే పైసలు వస్తున్నాయి కదా అని కకృతిపడి సరే అని ఓకే అండి. వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చినాక ఆ టాస్క్ కంప్లీట్ అయినట్టు ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ సబ్మిట్ చేసినాక వాళ్ళు ఏమంటారు, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తారు. టెలిగ్రామ్లో మెసేజ్ చేసినాక ఏమవుతుంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమన్నప్పుడు మనము సరే డబ్బులు ఇస్తున్నాడు అనే కకృతితోని మనము బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినాక ఉన్నది వాయి ఉంచుకున్నట్టు వాయి. ఐ మీన్ మన బ్యాంక్లో ఉన్న ఆల్రెడీ ఉన్న డబ్బులు కూడా పోతాయి. సో ఈ పార్ట్ టైంలు ఇస్తా అనేటోళ్ళని అసలు నమ్మకండి. ఒకవేళ నిజంగా జెన్యూన్ అయితే, ఒకవేళ మీరు దాని గురించి కనుక్కోండి, ఒకసారి రీసెర్చ్ చేయండి వాళ్ళు ఎంతవరకు ట్రస్టెడ్ కాదో అని. అండ్ ఇంకోటి, ఇది స్కామ్ అని చెప్పాను కానీ ఇప్పుడు బేసిక్గా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు కదా, మీరు 20 రూపీస్ పెడితే మీకు 2000 రూపీస్ వస్తుంది, ఇంక పలానా గేమ్స్ ఆడండి, లేకపోతే రమ్మీ ఆడండి, అది అనేది అని. అది మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే బేసికలీ యూస్ కామన్ సెన్స్ బ్రో. ఇప్పుడు నువ్వు 20 రూపాయలు పెట్టి నువ్వు ఒక గేమ్ ఆడితే నీకు 50 రూపీస్ వచ్చింది అనుకో, సరే ఇట్ ఈస్ వర్తబుల్, అది నమ్మచ్చు, ఓకే. నువ్వు 20 రూపాయలు పెడితే నీకు 2000 రావడం ఏంది? ఇదంతా పెద్ద లూప్ హోల్. సో ఈ తీన్ పత్తిలో గేమ్లు ఆడి పైసలకి వెళ్ళడం వీటిని నమ్మకండి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయడంని. అంటే వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కోసం ప్రమోట్ చేస్తున్నారు, ఇంకా మనం ఏమనలేము. అండ్ బిఫోర్ ఎండింగ్ ద పాడ్కాస్ట్, I want to say one thing. Thank you so much for supporting. And thanks for listening. Advance Happy New Year to everyone. Signing off, this is Satvik from Tea Time Stories. Bye bye.